ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పేరు చేర్చారు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు మేరుగు రాధపై కేసు పెట్టారు. పోలీసుల అదుపులో మాచర్ల వైఎస్ఆర్సీపీ నేత కొండా శ్రీను ఉన్నారు. కొండా శ్రీను సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, తెలిసిందే ప్రతిసారి ఎప్పుడు వైఎస్ జగన్ పర్యటన జరిగినా ఆ తర్వాత ఇదే రకంగా కేసులు పెట్టడం వేధించడం కనిపిస్తోంది. మరొకసారి అదే ప్రూవ్ చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఎవరెవరిపై కేసులున్నాయి, అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ వీటన్నిటిని ఫైల్ చేశారా? ఈ కొండా శ్రీను అనే వ్యక్తి అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన విజయవంతం కావడంతో పూర్తిగా వచ్చిన నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి ఎవరెవరు పాల్గొన్నారు అనేది చూస్తున్నారు. దాంతోపాటుగా ఎవరెవరు ప్లకార్డ్స్ చూపించారు అనేది కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. పూర్తిగా వాళ్ళపైన కూడా కేసులు బనాయిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన 2 కేసులు పెట్టారు. దాంతోపాటుగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పై 3 కేసులు పెట్టారు. అయితే ఏదైతే నిన్న పుష్ప 2 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పుష్ప 2 డైలాగ్తో ఒక పోస్టరు చూపించిన వ్యక్తి రవితేజ, ఆ కేసులో సుధీర్ భార్గవరెడ్డిని కూడా చేర్చడం జరిగింది. వాస్తవంగా ఆ కేసులో రవితేజ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కేవలం 3 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అవి 352, 351 సబ్సెక్షన్ 2, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 బిఎస్ఎన్. కానీ దీన్ని కోర్టుకు తీసుకువెళ్ళేసరికి 8 సెక్షన్లు యాడ్ చేశారు. అందులో 223, 352, 351 సబ్సెక్షన్ 2, 189 సబ్సెక్షన్ 3, 192, అలానే 61 సబ్సెక్షన్ 2, 126 సబ్సెక్షన్ 2, 288, 289, 192. ఇందులో కూడా ఏదైతే ఏదైతే రవితేజ పైన కేసు నమోదు చేశారో పోలీసులు, అందులో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి భార్గవరెడ్డి పేరు కూడా చేర్చారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అంతేకాకుండా రాజుపాలెం మండలం బల్జేపల్లికి చెందిన మేరుగు రాధ ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఫోన్ చేసి మీరు స్టేషన్కి రావాలంటూ వేధిస్తూ ఉన్నారు. ఆమె పైన కూడా 352, 353 సబ్సెక్షన్ 2 కింద బిఎస్ఎన్ సెక్షన్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఆమెను కూడా పోలీసులు స్టేషన్కి రావాలని వేధిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన కొండా శ్రీను, ఇతను గుంటూరులో ఉంటూ ఉంటారు. అయితే ఇతను పర్యటనకు వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు దుర్గి పోలీసులు రాత్రి వచ్చి తీసుకువెళ్ళిపోయారు. అయితే కొండా శ్రీను ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియదు. కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడా లేడు, కానీ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడా లేదు, దుర్గి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడా లేదు. ఎక్కడున్నాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే మరొక కేసు విగ్రహావిష్కరణ చేసిన కేసులో పూర్తిగా ఇప్పటికే 3 పైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన, అలానే ఆ తండ్రి వెంకటేశ్వర్ల పైన, ఏదైతే నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, అలానే సుధీర్ భార్గవరెడ్డి 3 పైన కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రులు, అలానే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీల పైన కూడా దాదాపు ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిందు. అశోక్, ఒక విషయం చెప్పండి. భూస్థాపితం చేస్తానని ఒకళ్ళు అన్నారు, నిన్నెందుకు నరికేయకూడదు అని మరొకరు అన్నారు, ఇంకా చాలా అన్నారు. మరి వాళ్ళపైన ఏం కేసులు పెట్టారు? ఇదే చాలా దారుణమైన పరిస్థితి. ఎవరైనా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ, లేకపోతే చిన్న కేసు పెట్టినా, లేకపోతే దాన్ని ఫార్వర్డ్ చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారు. కానీ తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులే తల నరుగుతా అంటే వాళ్ళ మీద కేసులు లేవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే భూస్థాపితం చేస్తా అంటున్నారు, వాళ్ళపైన కేసులు లేవు. కావాలని ఒక కుట్ర ప్రకారం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతూ ఉన్నారు. మనం పల్నాడు టూర్ కనుక చూసుకుంటే అసలు పల్నాడు చూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరు జరగకూడదని పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తుంటే ఆపే ప్రయత్నం ఎలా చేశారో అర్థమైపోయింది. అయితే విజయవంతం కావడంతో ఇప్పుడు అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన బనాయిస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ.